నేను అసలు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, నేను ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏ లేకున్నా ఆ ఊరికి అసలు నేను అడుగు పెట్టాను, అక్కడ ప్రచారం చేయనని చెప్తుండు. ఈ 15 నెలల పాలన కావచ్చు, 14 నెలల పాలన కావచ్చు, మీరు ఏం చేయలేదని చెప్పి కాంగ్రెస్ మీద కావాల్సుకునే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు చక్కగా ఉంటే మేమెందుకు మాట్లాడతాం, మాకేం పని? అరే మాకు చాలా పని ఉంది. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ నాయకులు మా మీద ఆరోపించేటప్పుడు. 14 సంవత్సరాలు ఉద్యమం చేయడంలో బిజీ మేము. అందరిని కలుపుకొని ఎట్లా ఉద్యమం చేయాలా, దాని ప్రణాళిక ఏంది, తెలంగాణ ఎట్లా తెచ్చుకోవాలన్న దాంట్లో మేము బిజీగా ఉన్నాం. వచ్చిన తెలంగాణలో 65 సంవత్సరాలు నష్టపోయినాం. 65 సంవత్సరాలలో పోగొట్టుకున్నటువంటి తెలంగాణ సంపద కావచ్చు, తెలంగాణకు జరిగినటువంటి నష్టాన్ని ఎట్లా పూరించుకోవాలి, దీన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి అనే దాంట్లో ఆ డిజైన్ చేయడంలో, దాన్ని ప్రణాళిక వేసుకోవడంలో, పని చేయడంలో బిజీగా ఉన్నాం. కానీ తెలంగాణ వచ్చింది, మూమెంట్ జరిగింది, మీరు రెండుట్లలో లేరు. వచ్చిన తెలంగాణను, బాగుపడ్డటువంటి తెలంగాణను మీరు కనీసం గాడిలో పెట్టేటువంటి పరిస్థితి కూడా మీకు కనబడతలేరు. ఉన్న తెలంగాణను ఒక గాడిలో పెట్టింది కదా 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో. ఆ గాడిలో పెట్టినటువంటి ఈ సంపద కావచ్చు, వీటన్నిటిని కూడా దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఈ ప్రభుత్వానికి రావట్లేదు. ఏం బిజీ మీది? అన్నీ ఉన్నాయి, పెట్టిన పోయి కట్టిన ఇల్లు ఏముంది ఇలా. మీరు దాన్ని తీర్చిదిద్దడానికి ఉన్నది ఉన్నట్టు కాపాడడంలో మీరు ఫెయిల్ అయినరు అంటున్నాం. మాకేం పని? ఇందిరమ్మ ఇల్లు ఎందుకు ఇస్తలేవు అంటే ప్రజలు అడుగుతున్నారు కదా. ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఆత్మీయ భరోసా ఇస్తాం, కొత్త రేషన్ కార్డు ఇస్తాం. అది వెనకటి ఇస్తుండు కదా ఇప్పుడు కూడా రేషన్. ఎవరికి ఇచ్చిండు? ఊర్లల్లో గ్రామ సభలు పెట్టిండు, అనేక దరఖాస్తులు తీసుకుండు. ఇప్పుడు ప్రెసెంట్ మీ సేవల ఎక్కడ ఏ మీ సేవకు పోయినా ఈ రేషన్ కార్డుల ముచ్చటే నడుస్తుందన్న. ఏ సేవలకు పోయినా వీళ్ళు చేస్తుంది ఆర్భాటం తప్ప వీళ్ళు చేస్తుంది ఏం లేదు. ఇప్పుడు మొన్న 512 గ్రామాలకు ఇస్తామని చెప్పిండ్రు. మరి ఎన్ని గ్రామాలకు వచ్చినాయి ఇప్పటి వరకు? కనీసం అది బయట పెట్టిండ్రా? ఎన్ని గ్రామాలకు వచ్చినాయి అని బయట పెట్టిండ్రా? ఎన్ని గ్రామాలలో డబ్బులు పడ్డాయి? 4 స్కీములు అనౌన్స్ చేస్తున్నాం అని చెప్పిండ్రు. ఎన్ని గ్రామాలకు ఇచ్చిండ్రో లెక్క ఉందా మీ దగ్గర? ప్రభుత్వం ఇప్పటివరకు అనౌన్స్ చేసిందా? ఎలక్షన్ కోసమని ఆగమాగం పెట్టుకున్నారు. మరి ఎందుకు దాన్ని అనౌన్స్ చేయలే? ఎన్ని గ్రామాలకు వచ్చిందని మేము అడుగుతున్నాం. అంటే మండలానికి ఒకటే గ్రామానికి ఇచ్చి చేతులు ఎత్తేస్తారా? ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిండ్రు, ఎన్ని ఇళ్ళకి ఇచ్చిండ్రు? ఎంతమందికి ఇచ్చిండ్రు ఇండ్లు? ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పిండ్రు, ఎంతమందికి ఇచ్చిండ్రు? ఇప్పుడు ఇలా రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు, ఎన్ని కుటుంబాలకు ఇచ్చిర్రు? ఎంతమందికి ఇచ్చిర్రు? ఎన్ని గ్రామాలకు ఇచ్చిండ్రు? లెక్క ఉందా మీ దగ్గర? 69 కోట్లతోటి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని చేతిలో పెడితే 7,11,00,000 అప్పు చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టింది కేసీఆర్ సర్కార్ అని చెప్తుంది. 3,17,000 కోట్లు మాత్రమే వీళ్ళు చెప్పిన అబద్ధాలు. 3,17,000 కోట్లు మాత్రమే ఇది అప్పులు. కానీ వీళ్ళు అసెంబ్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు చర్చకు సిద్ధమా అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కదా. ఒక ఆయన 6 అన్నాడు, ఒక ఆయన 7 అన్నాడు, ఆయన ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడిండ్రు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మొత్తం అప్పులు 3,17,000 కోట్లు అయితే ఈ 14 నెలల్లో జరిగినటువంటి అప్పు చేసినటువంటి అప్పు ఎంత అంటే 1,58,000 కోట్ల అప్పు. అంటే మీరు 5 సంవత్సరాలు ఉంటే ఎంత అవుతుంది? మీరు 5 సంవత్సరాలలో 7 లక్షల కోట్లు దాటుతుంది. 10 సంవత్సరాలు ఉంటే 14 లక్షల కోట్ల అప్పు అవుతుంది. మరి 10 సంవత్సరాలలో మేము చేసినటువంటి అప్పు 3 లక్షలు, మీరన్న 3,50,000 వేసుకో, 3,17,000 కోట్లు. మరి మీరు సాధించింది ఏం ప్రాజెక్టు కట్టిండ్రు? 1,48,000 కోట్లలో మీరు చేసినటువంటి అప్పు ఏం ప్రాజెక్టు కట్టింది చెప్పండి? ఇప్పటి వరకు ఏమంటా కాంగ్రెస్ ప్రభుత్వం 1,58,000 కోట్లు అప్పు చేసింది ఈ రోజు వరకు, 14 నెలలు. ఇంకా 4 రోజులు అయితే మళ్ళా కొత్త నెల పడుతుంది. 14-15 నెలల్లో 1,58,000 కోట్లు అప్పు చేసిండ్రు మీరు. ఈ 1,58,000 కోట్లల్లో మీరు కట్టినటువంటి ప్రాజెక్ట్ ఏంది అంటున్నాం. మీరు ఇచ్చినటువంటి కోట్లు అప్పులే కట్టినామని తప్పు. ఇప్పటి వరకు కట్టింది 22,000 కోట్ల అప్పు మాత్రమే ఈ ప్రభుత్వం కట్టింది. అన్ని అబద్ధాలే. నిన్న కూడా మేము చెప్తున్నాం ఇలా లెక్కలు. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్ ఉన్నది, మీరు కట్టినప్పుడు కాగు రిపోర్టునే తప్పుతో పట్టించిండ్రు.
కాగు సంస్థకే తప్పుతో పట్టించిండ్రు వీళ్ళు. ఎంత అది అంటే వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడడానికి వీళ్ళు ఇచ్చేటువంటి శ్వేతపత్రాలకు పొంతన లేదు. వీళ్ళు ఇప్పటి వరకు కట్టినటువంటి అప్పు మొత్తం ఎంత అంటే 22,000 కోట్ల అప్పు కట్టింది. నెలకు 6,500 కోట్లు. అదే నేను చెప్తున్నా, చెక్ చేసుకోమని చెప్పండి. ఇప్పటి వరకు కట్టినటువంటి అప్పు 22,000 కోట్ల అప్పు మాత్రమే కట్టిండ్రు. ఏం చేసిండ్రు ఇవన్నీ అంటే 1,58,000 కోట్ల అప్పు చేసి వీళ్ళు ఏం సాధించిండ్రు 14-15 నెలల్లో అని అడుగుతా ఉన్నాం. ఇలా మమ్మల్ని విమర్శిస్తారు కదా, మమ్మల్ని విమర్శించే ముందు మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని నిజమే కదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నది 10 సంవత్సరాలలో 3,17,000 కోట్ల అప్పు చేసిండ్రు వాళ్ళు. ఈ 14-15 నెలలేమో 1,58,000 కోట్లు అప్పు చేసినాం. ఈ 1,58,000 కోట్లల్లో మీరు సాధించింది ఏంది అని అడుగుతాను. స్టేట్ అవే క్వశ్చన్ అని. దానికి ఆన్సర్ ఎవరికి ఇచ్చిండ్రు? రైతు భరోసా ఎంతమంది ఖాతాలో పడ్డాయో చెప్పండి. ఇప్పటి వరకు ఎకరం వేసింది అన్నారు. చాలా మందికి ఎకరం ఉన్నోనికి కూడా రాలేదట. ఒక ఆయన 3 ఎకరాలు పడ్డదని చెప్తుండ్రు. 3 ఎకరాలు ఉన్నోనికి కూడా రాలేదట. కొంతమందికి వచ్చింది. రుణమాఫీ ఎంతమంది వచ్చింది? మీరు అసెంబ్లీలో ఎన్నికల ముందు చెప్పింది ఏంది? 40 లక్షల మంది రైతులకు మేము రైతు బంధు ఇస్తామని చెప్పిండ్రు. 2 లక్షల రూపాయలు పెద్దమ్మ ఎమ్మడే పోయి తెచ్చుకో, రుణమాఫీ తెచ్చుకో అని చెప్పిండ్రు. రాగానే దాన్ని మేనిఫెస్టోలో అభయస్థం మీద ఇచ్చినటువంటి 420 హామీలలో రాగానే అన్నారు. రాగానే కాదు, అది ఒక 10 నెలలు 8 నెలల దాకా దాటవేసిండ్రు. వచ్చిన తర్వాత హరీష్ రావు గారు దాన్ని ఊకే మాట్లాడడం వల్ల దిగొచ్చి 15 ఆగస్టుకు డెడ్ లైన్ పెట్టుకొని చేస్తామని చెప్పిండు. 40 లక్షల మంది రైతులకు ఇస్తామని చెప్పి 30,000 కోట్ల బడ్జెట్ను అసెంబ్లీలో పెట్టి దానికి ఇచ్చింది ఎంత అంటే 22,000 కోట్లు పూర్తి స్థాయిలో ఇచ్చినామని చెప్తున్నాం. 22,000 కోట్ల ఇచ్చినామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ జిల్లా మా సభలో మాట్లాడి 22,000 కోట్లు ఇప్పుడు 2,000 కోట్లు ఇచ్చేస్తున్నాం. 22,000 కోట్లు ఈ రోజు వరకు అయిపోయింది, 100% జరిగిపోయింది అన్నట్టు. నేను అడుగుతా ఉన్నా, 100% జరిగింది అన్నట్టుగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయినా సరే, సొంత జిల్లా అయినా సరే, సొంత విలేజ్ అయినా సరే, కొండారెడ్డిపల్లి, ఆ విలేజ్కి వెళ్ళి 100% రుణమాఫీ జరిగింది అని అంటే దేని శిక్షకైనా దానికి సిద్ధమని అంటున్నాం మేము. 100% జరిగిందా? మీరు 100% జరిగింది అంటుండ్రు. గ్రౌండ్లో మాత్రం ఎట్లుందంటే కేవలం 10 నుంచి 12,000 కోట్లు మాత్రమే బ్యాంకుల రైతుల ఖాతాలలో జమ అయింది, మిగిలినవి కాలేదు. ఇలా ముఖ్యమంత్రి ఒక మాట చెప్తాడు, రెవెన్యూ శాఖ మంత్రి ఒక ఆయన చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఇంకో రకంగా చెప్తారు. అంటే మంత్రులకే పొంతన లేదు. ఇది నిరంతర ప్రక్రియ, ఇస్తూనే ఉంటామో అని ఒక ఆయన చెప్తాడు. ఇది ఆగస్టు 10 అని కాదు, సంక్రాంతి దాకా ఇస్తామని ఇంకోని చెప్తాడు. అది అంటే ఏదైనా పొంతన ఉందా? ప్రజలకు నమ్మకం ఉందా? భరోసా ఉందా? భరోసాని పేరు పెడితే జనాలకు భరోసా ఇవ్వకపోతుంది, ఓటర్లకు భరోసా ఇవ్వకపోతుంది, క్యాడర్ భరోసాని రైతులు వద్దనుకుంటారు అంట కదా. వీళ్ళు ఇచ్చేటటువంటి బోనస్ని చూసుకొని రైతులు మాకు ఈ బోనసే మంచిగా ఉంది, భరోసా కంటే ఎక్కువ బోనసే వస్తుంది, మాకు ఇదే బాగుందని చెప్తున్నారు. బోనస్ అనేది ఒక బోగస్. అన్ని పంటలకు బోనస్ 500 ఇస్తామని చెప్పాను. ఇలా మీరు మేనిఫెస్టోల బుక్లో మీరు ఎప్పుడైనా చదవండి, మేనిఫెస్టో బుక్లో బోనస్ అన్ని పంటలకు ఇస్తామని చెప్తాను. అందులో 22 రకాల పంటలు ఏముంటాయి, అందులో 22 రకాల పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. దానికి సన్నవడ్లకు ఇస్తాము, దొడ్డువడ్లకు ఇస్తామని చెప్పలే. మీరు బుక్కు తెప్పించుకొని కాంగ్రెస్ అభయవస్థం బుక్ తెచ్చుకొని సన్నవడ్లకు ఉన్నాయా, దొడ్డువడ్లకు ఉన్నాయా చూసి చెప్పండి నాకు. ఇది ఎంత పెద్ద బోగస్. 500 ఇస్తామని చెప్పిండు. కొంతమంది మాత్రం 10% మాత్రమే సన్నవడ్లు వేసుకుంటారు, ఎవరు వేయరు. మీరు ఇస్తా అన్నటువంటి సన్నవడ్లు ఎవరంటే 10% రైతులకు. అంటే సన్నాలు యాక్చువల్గా మన తెలంగాణలో తినడానికి పండించుకుంటారు. ఇది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 2 ఎకరాలు ఉందనుకో, దాంట్లో 1/2 ఎకరమో వేసుకొని వాటికి తినడానికి మాత్రమే పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు సన్నోట్లకు ఇస్తామనంటే ఎవరికి ఇచ్చినట్టు? 10%. మీరు రైతు రుణమాఫీ అంటే సగం పర్సెంట్ జరిగింది, ఇంకా సగం అట్లే ఉంది కదా. ఇప్పటి వరకు జరగలేదు, దాని మీద రివ్యూ లేదు, దాని మీద ఏ చర్చ లేదు, ఖతం చేసిరు, దాన్ని కిల్ చేసిరు, సబ్జెక్టే క్లోజ్, అది అయిపోయినాయి, చేతులు ఎత్తేసిరు. రైతు భరోసా అన్నారు. రైతు భరోసా ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చిండ్రు? 3 ఎకరాల దాకా పడ్డదని అంటారు. ఇప్పుడు 30 రోజులే. జనవరి 26 తారీఖు అంటే ఇవాళ నిన్నటికి 26 తారీఖు, 26 తారీఖు నెల అయింది. 26 తారీఖు నెల రోజులల్లా
ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు రైతు భరోసా పడ్డది, ఎన్ని ఎకరాలకు పడ్డది, ఎన్ని వేల మంది రైతులకు పడ్డది, ఎంత బడ్జెట్ అయింది, లెక్క ఉందా ఈ ప్రభుత్వం దగ్గర? ఇది ఏంటంటే గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు పోతా ఉన్నారు. వాళ్ళకు పాపం వాళ్ళకు కూడా క్లారిటీ లేదు, వాళ్ళకి వాళ్ళకి ప్లానింగ్ లేదు, సమీక్ష లేదు, సబ్జెక్టు లేదు. వీళ్ళంతా ఇక వచ్చిన దాన్ని దీన్ని ఉన్నన్ని రోజులు దీన్ని ఉందాం అన్నట్టుగా ఉన్నారు తప్ప వీళ్ళు ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. రైట్ అన్న, అంటే ఇప్పుడు ఈ వ్యవసాయం టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రైతులది ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఎవరైనా పంటలు వేయదలుచుకుంటే నీళ్ళు అందించే ప్రయత్నం అయితే లేదు, అంటే నీళ్ళు అందట్లేవు, ఖచ్చితంగా మీరు మోసపోతారు వ్యవసాయాన్ని నమ్ముకుంటే, మీరు పంటలు వేయొద్దు అని చెప్పి కోదండరెడ్డి చెప్తుండు. కోదండరామరెడ్డి అయితే 10 సంవత్సరాలు ఈ రైతాంగాన్ని ఎట్లా కాపాడుకోవాలని కేసీఆర్ గారు పాకులాడిండు. రైతులకు భరోసానియ్యినాం, గీ పంటలు వేయాలి, వానకాలము ఎండాకాలం వేయాలని చెప్పినాం. భరోసా ఎండాకాలంలో కూడా చెరువులన్నీ నిండుకుండలా కనబడ్డాయి 2016-17 నుంచి. ఇలా మీరు వచ్చి 14 నెలలు కాలేదు, మీరు ఎండాకాలంలో పంటలు వేసుకోవద్దు ఎండిపోతాయి అని అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పాత రోజులు తీసుకొస్తామంటే పాత రోజులు అంటే ఏంటి? సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు నీళ్ళు ఇవ్వలే, సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు కరెంట్ ఇవ్వలే. ఇప్పుడు మన మాట మనకు అయింది కదా, వాళ్ళు ఇచ్చుడే. అంటే మీ చాతగానితనం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. 10 సంవత్సరాల వరకు ఒక ప్రభుత్వం నడిచింది, 14 నెలల నుంచి అదే ప్రభుత్వం అదే 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 రాష్ట్రంలో ఒక ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం నడుస్తూ ఉంది. మీరు ఏం చేయాలి? దాన్ని యాజ్ ఈజ్గా నడపడమే కదా. మీకు ఎందుకు చేతన అయితే లేదు? ఇక్కడ కరెంట్ ఉన్నది, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ కావాల్సినటువంటి వనరులు ఉన్నాయి, సంపద ఉన్నది. సంపద సృష్టించిన దాన్ని కూడా మీరు సంపుతున్నారు. ఎందుకు ఇలా ఎండాకాలము యాసంగి వరి నాట్లు వేసుకోవద్దు, పంటలు వేసుకోవద్దు, ఇవి మాత్రమే ఎందుకు చెప్తున్నారు? మీరు ఇబ్బందులు పడతారని ఎందుకు చెప్తా ఉన్నారు? అంటే మీకు కరెంట్ ఇవ్వడం చేత కాదు, నీళ్ళు ఇవ్వడం చేత కాదు. మేము ఎండాకాలంలో మే నెలలో కూడా మేము ఎప్పుడైనా కార్యక్రమాల మీద వెళ్ళినప్పుడు, హెలికాప్టర్లో వెళ్ళినప్పుడు మే నెలలో కూడా నిండుకుండలాగా చెరువులు, కుంటలు, కాలువలల్లో నీళ్లు కనబడేది. ఇవాళ ఏమైనాయి అంటున్నాం. అంటే మీ అసమర్థత పాలన వల్ల చెరువులు, కుంటలు, కాళేశ్వరమే ఎండగొట్టిండ్రు మీరు. కాళేశ్వరానికి భవిష్యత్తు లేదని ఎండబెట్టారేమో. వీళ్ళకి భవిష్యత్తు లేదని నేను అంటున్నా, కాళేశ్వరానికి భవిష్యత్తు ఉంది. అంటే అధికారంలోకి వచ్చినాక, అధికారంలోకి రాకముందు కూడా ఒకటే మాట మాట్లాడారు కదా, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం లక్షల కోట్లు తినడం కోసమే పెట్టుకున్నారు, అది అంతా ఉత్తదే, అది కొట్టుకపోయింది, మేడిగడ్డ కుంగిపోయింది. ఎంత అసమర్థులు అంటే దీనికి అసలు భవిష్యత్తు లేదని చెప్పిండు కదా. భవిష్యత్తు కాంగ్రెస్కి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. గుర్తుపెట్టుకోండి, చెప్పినా కదా, చివరి ప్రభుత్వం, చివరి ముఖ్యమంత్రి. వీళ్ళు మళ్ళీ వచ్చేది కాదు, సచ్చేది కాదు.